So, we quit our jobs in the UK and booked a one-way ticket to Southeast Asia. We didn't have a fixed ప్లాన్. మాకు ప్రాపర్ ప్లాన్ ఏమీ లేదు అండ్ రిటర్న్ టికెట్స్ కూడా చేయలేదు బికాస్ వీ డోంట్ నో వేర్ వీ విల్ బీ అండ్ వెన్ వీ విల్ బీ రిటర్న్. అసలు ఎన్ని కంట్రీ సర్వైవ్ అవుతామో కూడా తెలియట్లేదు. కొన్ని బోర్డర్స్ చాలా స్మూత్గా అయ్యాయి, కొన్ని బోర్డర్స్లో చాలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఎందుకంటే ఇండియన్ బ్యాక్ ప్యాకింగ్ చేయడం చాలా రేర్ కాబట్టి. We had to apply visas on the travel. చేస్తూనే వీసాస్ అప్లై చేయాల్సి వచ్చింది. 3 AM హోటల్స్ బుక్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ట్రావెల్ చేసేంతసేపు కూడా మాకు తెలియలేదు. మీరు ఇప్పుడు చూడబోయే ప్రతి సీన్ మా జర్నీలో ఒక పార్ట్. ఇద్దరం కలిసి ఒక మిషన్తో స్టార్ట్ అయ్యాం. అదేంటంటే టు ఎక్స్పీరియన్స్ లైఫ్ అవుట్ సైడ్ ద ర్యాట్ రేస్. ఇప్పుడు జనాలు ఉండే లైఫ్ స్టైల్కి భిన్నంగా ఆనందంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇలాంటివి ఒకటి కాదు, 100 విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ట్రావెల్ చేస్తే కానీ తెలుసుకోలేం. సో అందుకే మొదలయ్యాం. దిస్ ఇస్ంట్ ఎ హాలిడే బ్లాగ్. ఇది ఒక నార్మల్ హాలిడే బ్లాగ్ కాదు. ఈ ఒక్క డెసిషన్ మీద మా లైఫ్ని బెట్ చేసి వెళ్తున్నాం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ కథ ఇండియాలో మొదలవ్వలేదు. ఇట్ స్టార్టెడ్ ఇన్ ద యూకేలో ఇద్దరం గ్రాడ్యుయేట్ బేస్ మీద ఉన్నాం, ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తున్నాం. బట్ గాడ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. వెన్ ఆర్ వీసా వేర్ అబౌట్ టు ఎక్స్పైర్, వీ హ్యాడ్ 2 options: గో స్ట్రైట్ బ్యాక్ టు ఇండియా ఆర్ ఈవెన్ ఏదో ఒకటి చేసి ఇక్కడే యూకేలో ఉండిపోవడం. ఈవెన్ విచ్ రియలీ డిడెంట్ వాంటెడ్. మల్టిపుల్ పీపుల్స్ హ్యాస్ టు స్టే. కానీ బ్యాక్ ప్యాకింగ్ ఈజ్ అ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ మీ. అట్లీస్ట్ ఐ బిలీవ్ ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నా వెళ్ళి తిరిగేసి రండి ఒక 2 to 3 months అని వీ విల్ స్పాన్సర్ అని ఎంకరేజ్ చేయరు. సో వీ డిసైడెడ్ టు గో ఫర్ దట్ ఆపర్చునిటీ. ఈవెన్ ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఉన్న, చుట్టాలు రిలేటివ్స్ నుంచి కామెంట్ చేస్తున్నా, వీ డిసైడ్ టు గో ఫర్ దాట్. టైమ్ ఈజ్ మనీ, బట్ వీ కాంట్ బై దట్ టైమ్ విత్ మనీ. That is our World Cut motivation. సో కట్ చేస్తే Jan 2 యూకేలో జాబ్స్ రిజైన్ చేసి తర్వాత లగేజ్ ఇండియాకి కొరియర్ చేసి అపార్ట్మెంట్ వెకేట్ చేస్తాం. తర్వాత Jan 7 యూకే నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం. Jan 8 హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాం. ఆ తర్వాత 2 days ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి Jan 11 మా లైఫ్ అంతా ఒక 2 backpacks ఫిల్ చేసి ప్యాక్ చేసుకొని బ్యాంకాక్కి ఫ్లైట్ ఎక్కేసాం. నో స్పాన్సర్స్, నో బ్రాండ్ డీల్స్, జస్ట్ మేము, ఒక బుడ్డ కెమెరా అండ్ చిట్టి డ్రోన్తో ఇంకా నెక్స్ట్ అడ్వెంచర్కి స్టార్ట్ అయ్యాం. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ట్రిప్ వీడియోస్ స్టార్ట్ అవుతాయి. సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. Okay, I'll talk to you later. See you later. Bye.